హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పుల్లగా ఉండే నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒకసారి ఇలా నా స్టైల్లో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి. పులిహోరకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో పల్లీలు వేసేసుకుందాం. అలానే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. వీటినైతే 1 నిమిషం వేపుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇప్పుడైతే ఇందులో జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో తాలింపు గింజలు వేసుకుందాం, అంటే ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు. ఇప్పుడైతే ఇందులో కరివేపాకును కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేసుకుందాం. ఎండుమిర్చి ముందే వేసుకోకూడదు, మాడిపోతాయి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా వస్తే చాలు. ఇలా ఒకటొకటిగా నా పద్ధతిలో వేసుకొని వేపుకోండి, చాలా బాగుంటాయి. ఏది కూడా అస్సలు మాడిపోదు, పులిహోర మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఆయిల్లో వేసుకుంటే కొంచెం పసుపు అయినా సరిపోతుంది. పసుపు రైస్లో వేసుకుంటే కలర్ అయితే అస్సలు రాదు, చాలా పసుపు పడుతుంది. ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర మెత్తబడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర అయితే కాడలతో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో రైస్ వేసేసుకుందాం. రైస్ వేసుకోగానే నిమ్మకాయ రసం వేసేసుకుందాం. తీసుకున్న రైస్ని బట్టి నిమ్మకాయ రసం చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతలా అంటే మీ చెయ్యి నొప్పి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. చేత్తో కలుపుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే గరిటెతోనే తిప్పేస్తున్నా, నాకైతే కలిపేటప్పుడే తినాలనిపించేస్తుంది. ఇప్పుడైతే ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. వేసుకున్న పసుపు ప్రతి మెతుక్కి అంటేలా కలుపుకోండి. పుల్లటి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా నా స్టైల్లో చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో